ఏమవుతున్న బాధ ఏమనిపిస్తుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడనే కూర్చొని గంజాయి కొడుతున్నారు, అక్కడనే కూర్చొని తాగుతున్నారు, అక్కడనే కూర్చొని బూతులు మాట్లాడుతున్నారు. పూలే విగ్రహం కాడ కూర్చొని పూలే తెలియదు, అంబేద్కర్ తెలియదు, అర్థం చేసుకోలే. నాకు అర్థం కాదు ఇవన్నీ. గొప్ప గొప్పలో రేపు గదర్న విగ్రహం కాడ కూర్చొని కూడా గదే పని చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడో దగ్గర సమాజము యువతరం చైతన్యమయ్యి ఏదైనా మాట్లాడుకుంటే చెప్పిండు అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని అటు ఇటు చేస్తున్నారని. అసలు వీళ్ళ గురించి తెలిస్తే ఒక్కడు నర్రవన్న మొత్తం దేశం అంతా తీసి అంబేద్కర్ అసలు ఏంటిది, దాని సంగతి ఏంటిది అని ఇది ఒక పిచ్చి. కానీ ఎక్కడి దాకా పోయిండు? పద్మశ్రీ దాకా పోయిండు. పద్మశ్రీ చాలా చిన్నది. నాకు తన ఒక్క మనిషి ఒక్కడే బెంచ్ చేసుకున్నాడు కుర్చీ మీద కూర్చొని నేను ఏం చేయాలని రంగరిచ్చిండు. కొంతమందికి ఇలా దారి చూపేటువంటి మరి ఏమంటామో నాకు తెలియదు, కానీ నేను దేవుడు అనదలుచుకోలేదు తన, కానీ ఒక మార్గదర్శకుడు మాత్రం కాగలిగిండు. అంటే ఇట్లా సమాజంలో ఇటువంటి వాళ్ళను ఉదాహరణ కనుక తీసుకొని కనుక మనం పోగలిగితే సమాజాన్ని మార్చొచ్చు. అంబేద్కర్ గురించి తెలవాలి, మార్క్స్ గురించి తెలవాలి, అందరి గురించి తెలవాలి, అసలు మనిషి గురించి తెలవాలి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు అని అంటారు కదా. ఆ మనిషిని మాయమయ్యే మనిషిని మళ్ళీ బతికించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని గుండె నిండా నింపుకొని వాస్తవాలు మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం తీసుకొచ్చుకోవాలి. అదే గద్దరన్నకు నిజమైన నివాళి. ఇక్కడ వేసిన వాళ్ళందరూ కూడా గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తామంటే ఇవన్నీ జర మనసులో పెట్టుకోవాలని మీ అందరికీ దండం పెడుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.